శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మనమందరం కూడా పరమ పవిత్రమైనటువంటి ఈ భారతదేశంలో జన్మించినటువంటి వాళ్ళం. ఈ భారతదేశం అంటేనే, పవిత్రమైనటువంటి భారత భూమి అంటేనే, మొత్తం భూప్రపంచంలో ఈ భారతదేశం అనేది ఎక్కడ ఉన్నది అని చెప్పాలంటేనే మనం చెప్పేటటువంటి మొట్టమొదటి మాట ఏమిటి అనంటే, హిమాలయాల నుంచి కాశ్మీరం నుంచి కన్యాకుమారి అని మనం చెప్తాం. అంటే మన దేశాన్ని ఎవరికైనా పరిచయం చేయాలంటే మనం చెప్పేటటువంటి మాట ఇది. మా భారతదేశం కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశము అని మనం చెప్తాం. అద్భుతమైనటువంటి దేశంగా, పవిత్రమైనటువంటి దేశంగా మనం దీన్ని చెప్తాం. ఇలా చెప్పేటప్పుడు తప్పకుండా అటు కాశ్మీరాన్ని ఇటు కన్యాకుమారిని రెండింటినీ కూడా మనం చెబుతాం. కాశ్మీరం అనే ప్రదేశం ఏదైతే ఉందో అది సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్యస్థానం. సమస్త ప్రపంచంలో సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శారదా పరమేశ్వరి అమ్మవారికి 2 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి కాశ్మీర దేశం అయితే, రెండవది ఈ శృంగేరి క్షేత్రం. ఈ 2 చోట్ల అమ్మవారు తన యొక్క దివ్య సాన్నిధ్యంతో ఉంటూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. అదేవిధంగా ఆ కాశ్మీరం నుంచి ప్రారంభించి కన్యాకుమారి వరకు, కన్యాకుమారి తర్వాత ఇహ మొత్తం సముద్రమే. ఆ కన్యాకుమారి అనేటటువంటిది అమ్మవారి యొక్క నామధేయం. అటువంటి ఆ క్షేత్రం, అద్భుతమైనటువంటి అక్కడ ఒక క్షేత్రంలో అమ్మవారు ఈ నామధేయంతో అక్కడ ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉండడం వల్లే ఆ ప్రదేశానికి కన్యాకుమారి, అమ్మవారి పేరే ఆ ప్రదేశానికి వచ్చింది. అదేవిధంగా కాశ్మీరంలో కూడా అమ్మవారి పేరుతోనే ఆ ప్రాంతానికి శారద అనేటటువంటి పేరు కూడా ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి. ఈ విధంగా అమ్మవారి యొక్క నామధేయంతో ఇలా వ్యాపించి ఉన్నటువంటి అమ్మవారి యొక్క క్షేత్రములు, ఈ మధ్యలో ఎన్నో క్షేత్రములు, ఇలా ఈ విస్తృతమైనటువంటి భారతదేశంలో అమ్మవారి యొక్క ఎన్నో క్షేత్రములు ఉన్నాయి. ఎంతో విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన అనేది జరుగుతూ ఉన్నది. ఈ విధంగా అనాది కాలం నుంచి దేవతలు, ఋషులు, అవతార పురుషులు, రాజమహారాజులు, కవులు, పండితులు, సామాన్య జనుల వరకు అందరూ కూడా విశేషంగా అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై విశేషంగా అమ్మవారి అనుగ్రహంతో సమస్త అభీష్టములని పొందారు. అటువంటి ఈ పరంపరలో జన్మించినటువంటి మన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఎంతో అవసరం. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకి విశేషమైనటువంటి శక్తినిచ్చి, ఒక ప్రేరణనిచ్చి, మనం చేయవలసినటువంటి మన పనులన్నింటినీ కూడా చక్కగా జరిగేలా చేస్తుంది. కాబట్టి వెనకటి వాళ్ళందరూ కూడా విశేషంగా అమ్మవారిని ఆరాధించారు, అమ్మవారిని ఉపాసించారు. శంకర భగవత్పాదాచార్యుల వారు మన యొక్క సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి మనందరికీ కూడా ఈ మార్గాన్ని చూపించినటువంటి మహాపురుషులు. వారు తమ యొక్క అవతారంలో అమ్మవారి యొక్క ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి అక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ, అక్కడ ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని జాగృతం చేయడం, అథవా అమ్మవారి యొక్క మూర్తి ప్రతిష్ఠ మొదలైనటువంటి కార్యాలని ఎన్నో చోట్ల చేసి విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధనకి కావలసినటువంటి ఒక గొప్ప మార్గాన్ని మనకి చూపించారు. సౌందర్యలహరి మొదలైనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి స్తోత్రాల్ని వారు విశేషంగా రచించారు. ఇవాళకి కూడా ఆ స్తోత్రాలకి సమానమైనటువంటి స్తోత్రం అనేది మరొకటి లేదు. అంత అద్భుతమైనటువంటి స్తోత్రాల్ని రచించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడానికి మనకు ఒక మార్గాన్ని చూపించారు, ఒక మార్గాన్ని నిర్మించారు మనందరి కోసం. అదేవిధంగా ఈ శృంగేరి శారదా పీఠం శంకర భగవత్పాదాచార్యుల వారు మన సనాతన ధర్మం యొక్క నిరంతర ప్రచారం కోసం మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ స్థాపించినటువంటి 4 ఆమ్నాయ పీఠాల్లో మన దక్షిణ భారతదేశం యొక్క ఆమ్నాయ పీఠమైనటువంటి పీఠాన్ని శృంగేరి క్షేత్రంలో ప్రతిష్టాపించి ఇక్కడ ఈ పీఠానికి అధిష్టాత్రి దేవతగా సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శారదా పరమేశ్వరి అమ్మవారిని స్థాపించారు. ఈ పీఠంలో అందుకే ఇది శారదా పీఠము అనేటటువంటి పేరుని పొందింది.
ఈ పీఠం యొక్క అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపరలో 12వ పీఠాధిపతులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు మన సనాతన హిందూ ధర్మం యొక్క రక్షణ కోసం విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇలా ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించే ముందు వారు భువనేశ్వరి అమ్మవారిని విశేషంగా ఉపాసించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారు అక్కడే వారి ముందు ప్రత్యక్షమై సువర్ణ వృష్టిని కురిపిస్తే ఆ సువర్ణం మొత్తాన్ని అమ్మవారు అనుగ్రహించినటువంటి ఆ సమస్త సంపదని కూడా హరిహరరాయుడు మరియు బుక్కరాయుడు ఇద్దరికీ కూడా అనుగ్రహించి దాని ద్వారా హిందూ ధర్మ సంరక్షణ కోసం ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి తద్వారా ఎంతో అద్భుతంగా విజయనగర సామ్రాజ్యం ద్వారా ఈ సనాతన ధర్మాన్ని సంరక్షించారు విద్యారణ్య స్వామివారు. ఆ విజయనగర సామ్రాజ్యంలో అనేది మన భారతదేశం యొక్క సామ్రాజ్యాల్లో అత్యంత వైభవపేతంగా విరాజిల్లినటువంటి సామ్రాజ్యం. కాబట్టి అటువంటి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని విశేషంగా స్థాపింపజేసింది అమ్మవారి యొక్క కృపతో విద్యారణ్య స్వామివారు. ఆ విద్యారణ్య మహాస్వామివారు ఈ పీఠం యొక్క 12వ అధిపతిగా ఉంటూ అమ్మవారి యొక్క ఉపాసన, ఈ శ్రీ విద్యోపాసన పద్ధతిని విశేషంగా సూచించి అనుగ్రహించారు. ఇవాళ కూడా ఆ పద్ధతిలో ఈ పీఠంలో ఇంకా ఎన్నో చోట్ల ఆ పద్ధతిలో అమ్మవారి యొక్క ఆరాధన అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా అనాది కాలంగా మన దేశంలో శక్తి స్వరూపిణి అనేటువంటి సమస్త జగత్తుకి ఆధారభూతమైనటువంటి శక్తి అనేది ఏదైతే ఉందో ఆ శక్తినే మనం అమ్మవారి రూపంలో ఆరాధిస్తూ ఉన్నాం. ఆ శక్తి అనేది లేనిదే ఏ పని కూడా ప్రపంచంలో జరగదు. ప్రతి ఒక్క వస్తువులోనూ ఆ శక్తి అనేది ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఒక పని అనేది జరుగుతుంది. శక్తి కనుక లేకపోతే ఏ వస్తువు కూడా పనిచేయదు. కాబట్టి ఈ సమస్త జగత్తులో అణువణువున వ్యాపించి ఈ ప్రపంచానికి ఆధారంగా ఉంటూ ఈ ప్రపంచాన్ని నడిపించేటటువంటి ఆ జగన్మాత, ఆ శక్తినే మనం అమ్మవారిగా ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ఆ శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆరాధనల్లో ఎన్నో రకాలుగా అమ్మవారిని ఆరాధించడం అనేది ఉన్నది. ఇటువంటి ఈ ఆరాధనల్లో చండీ ఆరాధన అనేది ఎంతో ప్రశస్తమైనటువంటిది. ఈ చండీ ఆరాధనలో కూడా నవచండీ, శతచండీ, సహస్రచండీ అని ఎన్నో రకాలుగా ఉన్నది ఆరాధన అనేది. అందులో ఎంతో విశిష్టమైనటువంటి ఆరాధన అంటే ఐతచండీ ఆరాధన. అంటే 10,000 సార్లు, ఐతం అంటే 10,000 అని అర్థం. 10,000 సార్లు సప్తశతి, దుర్గా సప్తశతిని పారాయణ చేసి తద్వారా అమ్మవారిని విశేషంగా హవనం కూడా చేసి అమ్మవారిని ఆరాధించడం అనేదే ఈ ఐతచండీ మహాయాగం అనేటటువంటిది. అటువంటి ఆ ఐతచండీ మహాయాగాన్ని జగన్మాత కనకదుర్గ పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యంతో అనుగృహీతమైనటువంటి పరిపూతమైనటువంటి విజయవాడ మహానగరంలో ఈ ఐతచండీ మహాయాగాన్ని సంకల్పించి ఆచరిస్తూ అనుష్ఠిస్తూ ఉండడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఎంతో శ్రమతో ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని నడిపిస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. విశేషంగా ఈ కనకదుర్గ వైదిక ప్రవర్ధక వ్యాసపీఠం ట్రస్ట్ అనేది ఏదైతే ఉందో దీని ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉండడం, అందులోనూ విశేషంగా దండిపట్ల సుబ్రహ్మణ్య పౌండరీక యాజులు గారు ఆయన ఈ కార్యక్రమాన్ని కోసం విశేషంగా శ్రమించి దీన్ని చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఆస్తిక భక్త మహాజనులు, భక్తులు విశేషంగా సహకరిస్తూ ఉన్నారు. ఎంతోమంది వైదికులు దీంట్లో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి ఈ మహా అనుష్ఠానం అనేది ఏదైతే ఉందో ఇది ఆ జగన్మాత శ్రీ శారదా పరమేశ్వరి యొక్క, అదేవిధంగా మా యొక్క గురువరేణ్యులు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క ప్రస్తుత అధిపతులు అయినటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ సమస్త కార్యక్రమములు, అందులోనూ విశేషంగా ఈ ఆషాఢమాసం యొక్క వారాహి నవరాత్రుల సందర్భంలో
ఏవైతే అమ్మవారి యొక్క ఉపాసనకు ఒక విశిష్టమైనటువంటి సమయంగా శాస్త్రముల్లో చెప్పబడి ఉన్నాయో అటువంటి ఈ నవరాత్రుల సందర్భంలో, ఈ ఆషాఢమాసం యొక్క నవరాత్రుల సందర్భంలో ఈ విశేషమైనటువంటి అనుష్ఠానాన్ని చేస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఆ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి కృపతో ఈ కార్యక్రమం అంతా చక్కగా నిర్విఘ్నంగా జరుగుగాక. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి, దీనికోసం శ్రమించినటువంటి సమస్త భక్తులకి అందరికీ కూడా, దీంట్లో పాల్గొంటూ ఉన్నటువంటి సమస్త భక్త మహాజనులకి అందరికీ కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో సకల శ్రేయస్సులు లభించుగాక అని మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమముల ద్వారా అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహము, ప్రేరణ అందరికీ కూడా లభించి ఉత్తమమైనటువంటి జీవితాన్ని సాగించడానికి, అదేవిధంగా ధర్మ సంరక్షణకి కావాల్సినటువంటి ఆ శక్తిని అమ్మవారు అందరికీ కూడా ప్రసాదించి, అందరికీ ఉన్నటువంటి దుర్భిక్షాది సమస్త దుఃఖములని దూరం చేసి అందరికీ కూడా సకల శ్రేయస్సుల్ని అమ్మవారు ప్రసాదించుగాక అని ఈ సందర్భంలో నారాయణ స్మరణపూర్వకంగా అమ్మవారిని ప్రార్థిస్తూ నారాయణ స్మరణపూర్వకంగా అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం.